ఇప్పుడు మొట్టమొదట ఈ పోక్సో కేసుకి సంబంధించి ఇంత గొడవ, ఇంత రచ్చ, ప్రతిపక్షాలు, సమాజము, సోషల్ మీడియాలో ఇంత జరిగిన తర్వాత బాధిత బాలిక కుటుంబం నరేంద్ర మోడీ సభలోనే మేము ఆత్మహత్య యత్నం చేసుకోవాలన్నా మీరు కేసు పెడతారా అని వాళ్ళకి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో మాట్లాడిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం అనేది చాలా 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 శోచనీయం. బీజేపీ పార్టీ నారీ శక్తి లేదా బేటీ బచావ్, బేటీ పడావ్ ఇట్లాంటి నినాదాలు పెట్టుకున్నది. నారీ శక్తి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ లో వాళ్ళు ప్రధానంగా ఒకటి ఏం చెప్పారంటే, నేను వాళ్ళ మేనిఫెస్టోనే చెప్తున్నా, నేను చదివి వినిపిస్తా. ఇక్కడ ఈ స్క్రీన్ లో ఈ అక్షరాలు కనపడవు ప్రేక్షకులకు, కానీ నేను చదివి వినిపిస్తా. ముఖ్యంగా దాంట్లో ఫోకస్ ఆన్ సేఫ్టీ. ద పార్టీ ఎంఫసైజెస్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ అని రాసుకున్నారు వాళ్ళు నారీ శక్తి అనే చాప్టర్ లో. అంటే ఏంది, మహిళల పట్ల అరాచకాలు, అకృత్యాలు చేసే వాళ్ళ పట్ల, మహిళలపై అరాచకాలు, అకృత్యాలు చేసే వాళ్ళ పట్ల చాలా 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 స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని వాళ్ళు రాసుకున్నారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? బండి సంజయ్ని ఏం చేస్తున్నారు? బండి భగీరథ్ని ఏం చేస్తున్నారు? ఇది చాలా బీజేపీ పార్టీ యొక్క ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. ఈరోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారు. 2 శంకుస్థాపనలు, 4 ప్రారంభోత్సవాలు ఆయన చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారికి ఒక సూచన, మీరు అట్లాగే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది కదా మోజంజాయి మార్కెట్ లో, అక్కడ మీరు ఒక వింగ్ స్టార్ట్ చేయండి. ఈరోజు ప్రారంభోత్సవం చేయండి. పోక్సో చట్టాలకు గురైన వాళ్ళు, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించే వాళ్ళ రక్షణ విభాగం ఒకటి రోజు ప్రారంభించుకోండి. నాకు తెలిసిన చాలా తీవ్రమైన పదజాలం వాడుతున్నా, కానీ ఇంకా ఏం చేయాలి సురేష్ గారు? ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది? పేరేమో తెల్లారి లేస్తే దేవుడు అంటారు, రాముడు అంటారు, విశ్వ భారత్ అంటారు, విశ్వ గురు అంటారు, అఖండ భారత్ అంటారు, హిందువులందరూ ఒకటే అంటారు. బండి సంజయ్ గారేమో వారాలకి ప్రతి వారానికి సోమవారానికో దేవుడు, మంగళవారానికో దేవుడు అంటూ చేస్తారు. మాట్లాడితే తడి బట్టలతో భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దామని ఛాలెంజ్లు విసురుతుంటారు. ఎక్కడ పోయినాయి మీ విలువలు? ఎక్కడ పోయినాయి మీ మహిళల రక్షణ? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, 2 కేంద్ర మంత్రులు, ఇంకొక 6 ఎంపీలు, ప్రధానమంత్రి గారు, తర్వాత ఆదివాసీ మహిళని రాష్ట్రపతిని చేశామని గొప్పగా చెప్పుకునే బీజేపీ పార్టీ ద్రౌపది ముర్ము గారు, అందరినీ తీసుకొచ్చి మీరు పోక్సో నేరాలు చేసిన వాళ్ళని రక్షించే ఒక విభాగం ప్రారంభోత్సవం చేసుకోండి. ఈరోజు 5 ప్రారంభోత్సవాలు అయిపోతాయి. వస్తున్నారు కదా ఎట్లా తెలంగాణకి, ఇంతకంటే ఏం గొరగ పెడతారు మీరు? చాలా 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 దారుణం. మీకు పోక్సో చట్టం కూడా సురేష్ గారు 2012లో పోక్సో చట్టం వచ్చింది. ఈ పోక్సో చట్టం ఏం చెప్తుందంటే స్పష్టంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలిక ఒకవేళ ఆమె ఒప్పుకున్నా కూడా, ఎట్లాంటి రిలేషన్షిప్ కానీ, ఎట్లాంటి సెక్షువల్ యాక్టివిటీకి కానీ ఒప్పుకున్నా కూడా, బాలిక ఒప్పుకున్నా కూడా అది నేరమే అవుతుంది. ఆ నేరానికి పాల్పడ్డవాడు శిక్షార్హుడు అని 2012 పోక్సో చట్టం చెప్తున్నది. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా బండి భగీరథ్, మేము కలిసి తిరిగినాం, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు కూడా పోయినా, ట్రిప్పులకు కూడా పోయినాం, ఆమెతో మద్యం తాగించి బలవంతంగా లైంగికంగా ఆమెను వేధించిన అంశం పేపర్లలో వచ్చింది, సోషల్ మీడియాలో వీడియోలు వచ్చినాయి. ఆయన బండి భగీరథ్ గారి లీలలన్నీ బట్టబయలు అయిపోయినాయి. ఈ రోజు నిజంగానే ఆ బాలిక సరే పెళ్లి చేసుకుంటాడనో లేకపోతే ఇంకో ప్రెజర్కో, ఇక పవర్ ఉంది కదా, కేంద్ర మంత్రి కొడుకు కదా, ఎట్లా అయినా సరే వాళ్ళు కలిసి తిరగడానికి బాలిక ఒప్పుకున్నా కూడా బండి భగీరథ్ శిక్షార్హుడు. ఇది చట్టం చెప్తున్నది, పోక్సో చట్టం 2012. పోక్సో చట్టం 2012 ఇంకోటి కూడా చెప్తున్నది, పోక్సో చట్టం కింద చట్టం వర్తించే నేరం చేసిన వాళ్ళ గురించి
ఆ నేరం గురించి తెలిసిన వెంటనే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా శిక్షార్హులని మీరు చూడండి, చట్టం చూడండి. నేను ఈరోజు పోలీసులను అడుగుతున్నా, ఈ పోక్సో చట్టం కింద ఇది ఇట్లా జరిగింది అని మొట్టమొదట బాధితులు పోయి చెప్పింది పోలీసులకి. పోలీసులు ఒత్తిడికి లోనై, ఇటు చోటేబాయి అటు బడేబాయికి భయపడి ఒత్తిడికి లోనై కేసు పెట్టకపోవడం ఒక నేరం. నిజానికి ఎవరు రిపోర్ట్ చేయకున్నా ఆ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు స్వయంగా చెప్పాలా, పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసుకోవాలి. ఎవరు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. అది చట్టంలో ఉంది. నేను పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నా, డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రిఫర్ చేయండి 2012 పోక్సో చట్టం. తెలిసిన వాడు చెప్పకపోతే కూడా నేరస్తుడు అవుతాడు దాంట్లో. ఈ లెక్కన పోలీసులను కూడా ఏం చేయాలి? పోలీసుల్ని ఈ చర్చ చూస్తున్న న్యాయ నిపుణులందరూ కూడా ఆలోచించాలా, కోర్టులు కూడా ఆలోచించాలా. రాజ్యాంగ పరిరక్షణ కోర్టుల బాధ్యత. ఈరోజు ఇంత ఉల్లంఘన జరుగుతా ఉంటే ఏం చేస్తున్నాయి? మీరు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సురేష్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక బాలికకి రక్షణ లేకపోతే ఈ దేశంలో ఏం లాభము? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉండి ఏం లాభం? ఆ లీడర్ అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం. ఆ ముఖ్యమంత్రి ఇట్లాగే ఒక బాలికని రక్షించలేని ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని అంటాడు ఆయన. ఈరోజు సినిమాలు, రాజకీయాలు, సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అవుతున్నారు. మొత్తంగా సమాజం జెన్జీ ఆలోచనలు కూడా కొత్త కొత్తగా మారుతా ఉన్నాయి. అందరూ అన్ని గమనిస్తా ఉన్నారు. ఆ మాత్రం సిగ్గు భయం లేకుండా ఇంత నిర్లజ్జగా ఈరోజు ఉండి బీజేపీ పార్టీ ఇట్లా చేయడం అనేది చాలా 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 శోచనీయం. అండ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏమో తేట తెల్లంగా బహిరంగంగా బరిబెత్తల విలువలన్నీ వదిలేసి నిర్లజ్జగా పనులు చేసుకుంటా పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా నంగిగా దొంగగా చెప్పేమో గొప్ప మాటలు, పెద్ద పెద్ద మాటలు. ఈరోజు ఎవరండి ఈ పోక్సో చట్టం తీసుకొచ్చింది? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఏమైంది మళ్ళా? ఎందుకు మాట్లాడడం లేదు? ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడడం లేదు? అసలు మహిళలే మాట్లాడడం కూడా ఏముంది? మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడడం లేదు? తెల్లారి లేస్తే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని తిట్టే ఎక్స్ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడలేదు? మహిళే కదా, ఎందుకు మాట్లాడడం లేదు కవిత గారు? మీరు జాగృతి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్క స్టేట్మెంట్ ఎందుకు లేదు? ఎవరికి భయపడుతున్నారు? ఇది చాలా చాలా తీవ్రమైన అంశం. రాజకీయాలు, ఒక బాలిక జీవితం అండి, రాజకీయాలకు ఏం సంబంధం? మాట్లాడొచ్చు కదా. ఏమైతుంది మాట్లాడితే? రక్షణగా ఉండద్దా? కాబట్టి సురేష్ గారు నేనేమంటున్నంటే, ఇట్లాంటి ఒక తీవ్రమైన నేరాలు చేస్తున్న ఆ నేరస్తుని కాపాడడానికి ప్రయత్నిస్తున్నా ఆ ఇద్దరిని, బండి భగీరథ్ని, బండి సంజయ్ని కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నా. ఆయన హీస్ ట్రైయింగ్ టు సేవ్ హిస్ సన్. ఆయన శిక్షార్హుడు. పోక్సో చట్టం 2012 ప్రకారం శిక్షార్హుడు. లేదా నేను చెప్పినట్టుగా వాళ్ళకి రక్షణ విభాగం మొదలు పెట్టండి, లేకపోతే 2012 పోక్సో చట్టానికి అమెండ్మెంట్స్ చేయండి. బీజేపీ నాయకులు తప్ప ఇంకా వేరెవరు చేసిన శిక్షార్హులని మార్చండి చట్టాన్ని. ఉంది కదా రూరల్ మెజారిటీ మీకు. ఇదేందండి ఇది? చాలా చాలా నీచం, దారుణం ఇది సురేష్ గారు. దీన్ని హర్షించదు. ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నది. బండి సంజయ్ బర్తరఫ్ చేసేదాకా, నిజానికి పోక్సో చట్టం కింద ఆయనను కూడా ఒక్కలో చేసేదాకా సమాజం ఊరుకోకూడదు అనేది నేను చాలా 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 తీవ్రంగా నేను సూచిస్తా ఉన్నా అందరికి కూడా, ఆలోచన పరులందరికీ కూడా.